జమ్మూ కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్తో జరిపే చర్చల్లో మూడవ పక్ష మధ్యవర్తిత్వం అవసరం లేదని, అలా జరగాలని తాము కోరుకోవడం లేదని భారత్ కుండబద్దలు కొట్టింది. ఈ విషయాన్ని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. G7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కెనడా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కు జమ్మూ కాశ్మీర్ అంశంపై ఫోన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారని ఆయన వివరించారు. ఆ క్రమంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో మూడో పక్ష మధ్యవర్తిత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని ట్రంప్ కు మోదీ స్పష్టం చేశారన్నారు. తద్వారా భారత్ కు పాకిస్తాన్ కు మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపి ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే నివారించానంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను ప్రధాని మోదీ బలమైన సమాధానం ఇచ్చినట్లు అయ్యిందని విక్రమ్ మిశ్రీ వివరించారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని మోదీ తొలిసారి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్లో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి ఆ ప్రాంతాన్ని భారత్కు తిరిగి ఇవ్వాలని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.